ఇగో ఇక్కడ 2 ప్యారెట్స్ ఉన్నాయి చూడు చెట్టు మీద. ఇది ఒక చెట్టు, ఈ 2 ప్యారెట్స్ ఉన్నాయి చూడు. 2 ప్యారెట్స్ చూస్తున్నాయి. అయితే ఏం చేస్తున్నారంటే వీడు ఈ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోతాడు. 1 అవర్ తర్వాత తను నిద్రలేస్తాడు. నువ్వు నిద్రలేచాక మమ్మీ అని అడుగుతావు కదా, అలానే వీడు నిద్రలేచి ఈ బ్యాగ్ కోసం చూస్తున్నాడు. సో బ్యాగ్ లేకపోయేసరికి అటు ఇటు మొత్తం అన్నీ తిరుగుతాడు. అన్నీ తిరిగి ఎక్కడ పోయిందని పాపం తిరుగుతూ వెతుక్కుంటూ ఉంటాడు. అప్పుడు ఈ 2 ప్యారెట్స్ ఇతని దగ్గరికి వచ్చి జరిగింది చెప్తాయి. ఒకతను వచ్చాడు, నీలానే ఉన్నాడు అతను, నువ్వు నిద్రపోతుంటే నీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయాడు, ఇటువైపే వెళ్ళాడని దారి చూపిస్తాయి ఇవి 2 చిలుకలు. అయితే కొంచెం దూరం వీడు వెళ్ళి వాళ్ళ ఇంట్లో ఉంటాడు. అలానే స్ట్రైట్గా వెళ్తాడు. వెళ్ళేటప్పుడు కార్ తీసుకొని పోతాడు. ఓకే, కార్లో చాలా కార్కి డ్రైవర్ లేడు, తనకి కార్ డ్రైవింగ్ రాదు. సో ఏం చేయాలి? అప్పుడు రికార్డింగ్ చేస్తుంది విన్ని. ఏం చేయాలి? అప్పుడు మళ్ళా ఈ 2 చిలుకల్ని హెల్ప్ అడుగుతాడు. ఓకే, నాకు కార్ డ్రైవింగ్ తెలియదు, నేను ఇప్పుడు తన దొంగ దగ్గరికి వెళ్ళి నా మనీ అంతా తెచ్చుకోవాలి అంటే అప్పుడు ఈ 2 ప్యారెట్స్ కార్ని డ్రైవ్ చేస్తాయి. ప్యారెట్స్ కార్ని డ్రైవ్ చేయడం ఏం చేస్తుంది? క్వశ్చన్ అడుగు. వెళ్ళి అప్పుడు ఇతని ఇంటికి వెళ్ళేసి వీళ్ళు 2 ప్యారెట్స్ వీళ్ళ ఇంటికి వెళ్ళి ప్యారెట్స్ తీసుకొని వెళ్తాయి. 2 ఇంటికి తీసుకెళ్ళి ఇతను బాగా కొట్టేసి ఇతని మనీ తెచ్చేసుకుంటాడు. అప్పుడు ఇంకా స్టోరీ ఇంకో స్టోరీయా? ఈ స్టోరీ నేను నాకు తెలీదా? నీకు తెలుసా? మరి నువ్వు చెప్తావా ఒక స్టోరీ నాకు?